అర్జెంట్గా దీనికి విడాకులు ఇచ్చి మన క్యాస్ట్లో వీడియోస్ చాలా మంది ఉన్నారు. ఇగో అందరు బాగున్నారా? ఈ రోజు దునియాలో ఏం జరుగుతుందో జరసేపు చెప్తా. ఈ వీడియోలు మీకు నచ్చుతున్నాయా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, సరేనా? రేపటి నుండి ఇంకా మంచి మంచి ముచ్చట్లు చెప్తా. గ్లామర్ హీరోయిన్ పేరు రణ్యరావు, పెద్ద పోలీస్ ఆఫీసర్ కూతురు కూడా. అయితే ఈ మేడానికి పెద్ద స్టోరీ ఉంది. మామూలు స్టోరీ కాదు, మా స్టోరీ. ఏంటి ఆ మా స్టోరీ చెప్తా, జరాగురి. సంవత్సరం కాకముందే గల్ఫ్కి 30 సార్లు పోయి వచ్చిందంట. అయితే ఈమె బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దిగంగానే ప్రోటోకాల్ ఆఫీసర్ ఎస్కాట్ ఇచ్చి సెక్యూరిటీ చెక్ లేకుండానే బయటకు పంపేటోడంట. అక్కడ నుంచి గవర్నమెంట్ వెహికల్ మంచిగా దర్జాగా పోయేదంట. కానీ ఈసారి ఎందుకో ఏమో దొరికిపోయింది. చూద్దాం మరి. 4 సార్లు ఒకటే డ్రెస్ వేసుకొని వస్తుందంట ఎయిర్పోర్ట్ కు. డిఆర్ఐ వాళ్ళు సోమవారం రాత్రి డౌట్ వచ్చి ఆమె మీద నిఘా పెట్టిరంట. తీరా ఆమెను చూస్తే నడుముకు 14 కేజీల బంగారం కట్టుకొని జారిపోవాలని ట్రై చేసిందంట. గానీ ఈసారి దొరికిపోయింది. ఆ బంగారం విలువ 12,56,00,000. ఇంతటితో స్టోరీ అయిపోలేదు. ఇంట్లో సోదాలు చేసిర్రు. ఇక ఈమె సంగతి చూసి ఇంట్లో ఏమేమి దొరికినాయి? 2 కోట్ల విలువ చేసే బంగారం దొరికిందంట. ఇంకా 2,67,00,000 డబ్బులు దొరికినాయంట. అసలు ట్విస్ట్ ఏంటంటే వీరన్నీ ఏమంటుంది అనుకుంటారు, నన్ను స్మగ్లర్లు బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా బంగారం తెప్పించుకుంటారు అని సినిమా డైలాగులు చెప్తుంది మేడం. కోర్టు మాత్రం లైట్ తీసుకోకుండా 14 రోజులు జ్యుడిషియరీ రిమాండ్ విధించింది. సినిమా కాదు బాస్, మాస్ రియల్ లైఫ్ స్టోరీ. 30 సార్లు ఎయిర్పోర్ట్ పోయొచ్చి కూడా దొరకకుండా ఇప్పుడు దొరికింది. మరి యూట్యూబర్ నాని సజ్జనార్ సార్ దెబ్బకు 1 కాదు 2 కాదు 10 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది. ఏం చేసిండో మరి. విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు లోకల్ బాయ్ నానిని పక్కడ్ బంద్గా పట్టుకున్నారు. లేకపోతే ఏంది మరి, డబ్బు మీద ఆశతోని ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి యూత్ను తప్పుదారి పట్టిస్తుండు. 40,000 30 అడిగితే 40 ఇచ్చా. నీకెలా ఇంత ఫాస్ట్గా? చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అనమాట. అందరుగా మంచి విన్ అవుతుంది. వాళ్ళతో పాటు నేను కూడా విన్ అయ్యి డబ్బులన్నీ సేవింగ్ చేశాను. సేవింగ్ చేసి ఇదిగో నీకు 40,000 ఇచ్చాను. సో మళ్ళీ కూడా నేను ఆడుతున్నా కూడా నేను కూడా. పాపం పోరగాళ్ళు ఆన్లైన్ లో బెట్టింగ్ చేసి అప్పుల పాలై చచ్చిపోతురు. ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేటోళ్లకు ఇప్పుడు బాగా అయింది. సజ్జనార్ కను పడిందంటే ఇంకా సీన్ క్లియర్ అయినట్టే. మీకు కేసు ఫైల్ చేసుడు, డైరెక్ట్ గా రిమాండ్ కు పంపించుడు. ఇక ఇట్లా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వేరే యూట్యూబర్లు కూడా ఫుల్ టెన్షన్ అవుతారంట. లైన్ క్లియరింగ్ గా బెట్టింగ్ ప్రమోట్ చేస్తే డైరెక్ట్ స్టేషన్ కే బుద్ధి తెచ్చుకోరు. ఇప్పటికైనా వీళ్ళు యూత్ ను బాగా టార్గెట్ చేసి బురిడి కొట్టిస్తారు కదా. వీళ్ళకి ఎట్లాంటి శిక్షలు చూద్దాం. కఠినమైన శిక్షలు ఉంటాయి, లైట్ గా వదిలేసే పని లేదు. లోకల్ బాయ్ నానిలాగా 10 ఏళ్ల జైలు శిక్ష. అసలు ఈ ఆన్లైన్ యాప్లు ఉన్నాయి కదా, డబ్బుల లావాదేవీలకు చెక్ పెట్టాలంటే బ్యాంక్ వాళ్ళు వీటికి బ్లాక్ చేయాలి. ఖతం, ఇంకా గేమ్ ఓవర్. అసలు ఈ బెట్టింగ్ మాఫియా మొత్తం క్లోజ్ చేయాలంటే ఈ 3 సూత్రాలు బాగా పనికొస్తాయి. లక్షల ఫాలోవర్స్ ఉన్నారని యూట్యూబర్స్ రెచ్చిపోకండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి సజ్జనార్ వార్నింగ్ ఇస్తుండు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఏమో డబ్బుల కకృతితోటి బెట్టింగ్ యాప్లో లొంగిపోతున్నారు. ఏం చేసినా కూడా నడుస్తుంది అనుకుంటే గట్టిగా పొరపాటు పడ్డట్టే మీరు. కేసులు అయితే ఐటీ చట్టం ఇంకా వినియోగదారుల రక్షణ చట్టం బహిరంగంగా ఇట్లాంటి యాప్లు ప్రమోట్ చేస్తే జైలు టికెట్ బుక్ చేసుకున్నట్టే మీరు. ఈ బెట్టింగ్ యాప్ల మోజులో పడి అప్లపాలై యూత్ ఇప్పుడే మట్టిలో కలవకండి. ఇంకా దానికి చాలా టైం ఉంది. కొండ సురేఖక్క బాగా ఏడుస్తుంది. ఎందుకో జరబోయి చూద్దాం పారి. పెంపుడు కుక్క పేరు హ్యాపీ గుండెపోటు వచ్చి చచ్చిపోయింది. పాపం కొండ సురేఖక్క బాగా ఏడుస్తుంది. ఇంకా గుండెపోటుతోటి చనిపోయిన తన పెంపుడు కుక్క హ్యాపీకి అంతిమ సంస్కారాలు కూడా చేసింది. హ్యాపీ లేని లోటు బాగా తెలుస్తుందని చాలా బాధపడుతుంది. ఇట్లనన్నా కులం పిచ్చి మతం పిచ్చి పోతే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఇట్లా ఎందుకు అనిపిస్తుందో చెప్తా. ఇంతకుముందు మనము 2-3 తరాలు అయ్యి మేనరికం పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు సక్క పుట్టరని తెలుసు కదా. ఇప్పుడు కొత్త వార్త ఏంటంటే మేనరికం ఒకటే ఇంట్లో పెళ్లి చేసుకుంటేనే కాదు, ఒకే కుల పొలం చేసుకున్నా కూడా పుట్టే పిల్లలకు జబ్బులు వస్తాయంట. కులం పిచ్చి బాగున్నోళ్ళు ఒకటే కులం అన్ని కుదిరినాయి, పిల్ల కూడా బాగుందని పెళ్లి చేసుకుంటారు కదా. ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాము. భారతదేశంలో జరిగేదే ఇదంతా ఎప్పటికీ. మీరేంటమ్మా మగ పిల్లల తరపున? మీరు ఎవరు తాలూకు అడగలే. మీరేంటి మన కష్టాలు? ఓ హాయ్, ఐఎమ్ కృషి. కులమైన బలం కులమైన బలం. మరి నువ్వు? మనోడేనండి.
హైబ్రిడా చూస్తేనే అర్థమవుతుంది. జరగవే గాలట్లేదు. సైంటిస్టులు ఇప్పుడు వేరే ముచ్చట చెప్తారు. దగ్గర చుట్టాలం ఒకటే కులం అని పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా పుట్టే పిల్లలకు జబ్బులు వస్తాయని సైంటిస్టులు చెప్తారు. ఆ జబ్బు పేరు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అంటారంట. డాక్టర్ కె తంగరాజ్ టీము ఒక పరిశోధన చేసి అలా తేలిందంట ఈ ముచ్చట. ఒకటే కులంలో ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల ఆ కులాల వాళ్ళకి కొన్ని వారసత్వంగా జబ్బులుండి అవి పిల్లలకు కూడా వస్తాయని చెప్తురు. వాడు మా కులం తప్ప ఎట్లా చేసుకుంటాం? పుట్టే పిల్లలకి ఎన్ని జబ్బులన్నా రాని, అంతేగాని మేము కులం తప్పేదే లేదంటారా? అయినా మన భారతదేశంలో అట్లనే ఉంది కదా మరి కులము. ఇక ఏం చేస్తారో మీ ఇష్టం. అర్జున్ గా దీనికి విడాకులు ఇచ్చి మన క్యాస్ట్ లో వీడియోస్ చాలా మంది ఉన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీ ప్రసాద్ ఆన్లైన్ బెట్టింగ్ లో మోజుపడి డబ్బులు పోగొట్టుకొని దిక్కుదోచని పరిస్థితికి పోయి స్టేజ్ దాటిపోయి ఇంకా ఫ్యామిలీతో పాటు ఆత్మహత్య చేసుకోవాలని ఓ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఈ వీడియో RTVX లో బాగా వైరల్ అయింది. కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఈ రోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. నాకు ఒక నెల అవకాశం ఇప్పించండి సార్. నేను తప్పు తెలుసుకున్నాను సార్. ఈసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఇంకా వెంటనే మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యిండు. మనుషులు అన్నప్పుడు సహజంగా తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పుల నుండి ఏం నేర్చుకుంటున్నాం అనేదే ఇంపార్టెంట్. అధైర్యపడకు, మేము ఉన్నాం నీకు అని చెప్పి మీ ఇంటోళ్ళ గురించి ఒకసారి ఆలోచించు. ఏ ఇబ్బంది వచ్చినా టక్కున బయటపడవచ్చు, కానీ చచ్చిపోతే మళ్ళీ బతికి రాలేము. కాబట్టి నువ్వేం చేసుకోకు, నీ సేఫ్టీ మా బాధ్యత, ఇంటికి సేఫ్ గా రా అని ట్వీట్ చేసిండు. ఇక నేను చెప్పేది ఏంటంటే, బెట్టింగ్ గోలలో పడకండి, ప్రాణాలు తీసుకోకండి. డబ్బులు పోతే మళ్ళీ వస్తాయి, కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ ప్రాణం పోతే ఒక్కసారి పోతే రాదు. ఇంకో జన్మ ఉంటుందో లేదో తెలియదు మనకు. ఈ జన్మలో అయితే ప్రాణం తీసుకోకుండా బతకాలి, ఖచ్చితంగా పోరాడాలి. దేంట్లో కన్నా అడిక్ట్ అయితే బయటపడండి, తర్వాత కష్టాలను ఎదుర్కోండి. జీవితం అన్నప్పుడు కొన్ని రోజులకు సంతోషం కూడా ఎదురవుతుంది. చూసిరు కదా, ఈ వీడియోలు మీకు నచ్చుతున్నాయా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, సరేనా? థ్యాంక్ యూ.